చెప్పిన మార్గాన్ని నమ్మాడు, మనుష్య శరీరపు యొక్క వైభవాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అలా బొట్టు ఎవరు పెట్టుకుంటారో ఆజ్ఞాచక్రం ఉంటుంది, అక్కడ మనసు యొక్క శక్తి ఉంటుంది, పరదేవత యొక్క చిహ్నం బొట్టు. ఆ బొట్టు పెట్టుకుంటే మనసు పరిపరి విధములపై దోషభూయిష్టమైన జీవనం లేకుండా అమ్మవారు నియంత్రిస్తుంది, కాపాడుతుంది. అందుకని బొట్టు ఉంచుకుంటారు తప్పకుండా. బొట్టు ఉంచుకుంటేనే సనాతన ధర్మమును అంగీకరించినట్టు. అందుకే వేదములు ప్రమాణముగా అంగీకరించని వాళ్ళెవరూ బొట్టు పెట్టుకోరు. అందుకే మహాభారతం వినడానికి ఎంతమంది వచ్చారు అన్నదాన్ని బట్టి సనాతన ధర్మం వృద్ధిలో ఉన్నది అని నమ్మరు. మహాభారతానికి వచ్చిన వాళ్ళల్లో బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నదాన్ని బట్టి వాళ్ళకి నిజంగా అనురక్తి ఉన్నవాడో లేడో తెలుసుకో. బొగ్గున కాలిపోయి దోషుడు బూడిదైపోయే శరీరంలో లలాటమునందు ఓ చిన్న బొట్టు పెట్టుకోవడానికి తన అందం ఏదో నాశనం అయిపోతుంది అనుకున్న వాడికి జీవితంలో అభ్యున్నతి ఎక్కడి నుంచి వస్తుంది?